హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. కార్తీక దామోదర. అసలు కార్తీక మాసము శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసము ప్రతిరోజు కూడా విశేషమైనదే. కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి ఇంకా ఎంతో విశేషమైనది. ఈరోజు 365 ఒత్తులను వెలిగించి పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు ఎలా వెలిగించుకోవాలి, ఉసిరి దీపము, పూజా సామాగ్రి, ఉపవాస విధానము, ఏ సమయంలో వెలిగించాలి, ఏమి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. 365 ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు, కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు, కార్తీక సోమవారాలలో ఏకాదశి, ద్వాదశి, కోటి సోమవారాలు, ఇంకా పోలీస్ వర్గము, ఇటువంటి కార్తీక మాసంలో విశేషమైన రోజుల్లో వెలిగించుకోవచ్చు. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఆ రోజును మనము కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము. పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు ఎవరైతే దీపం పెడతారో వారి ఇంట శివపార్వతులు, లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని, ఆ ఇల్లు సిరి సంపదలు సుఖ సంతోషాలతో కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. చంద్రకిరణాలు ఈరోజు మన మీద పడితే సకల దోషాలు తొలగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు ఏ చిన్న పని చేసినా అది కోటి రెట్ల ఫలితాన్ని కలుగజేస్తుంది. ఆ రోజు చేసే స్నానం, దీపం, పూజ, దానం ఇవన్నీ అశ్వమేధ యాగం చేసిన పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసం సర్వదేవతలకు ప్రీతికరమైనది. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనది. దీన్నే మనం దేవదీపావళి అని, త్రిపుర పౌర్ణమి అని అంటాము. పౌర్ణమి మనకి ప్రతి నెల వస్తుంది, కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈరోజు చంద్రుడు ఎంతో శోభాయమానంగా వెలుగొందుతాడు. అంటే మనకి ప్రతి నెల వచ్చే పౌర్ణమికి ఉండేదానికన్నా ఈరోజు చంద్రుడు చాలా శోభాయమానంగా ఎంతో కాంతివంతంగా వెలుగొందుతాడట. ఇవన్నీ కూడా మిగిలిన విషయాలన్నీ కూడా మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనము పౌర్ణమి రోజు ముందు సూర్యోదయానికి మునిపై నిద్రలేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగిట చక్కగా ముగ్గు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకోవాలి. ఈరోజు పొద్దున మనము మామూలుగా దీపం ముగ్గు పెట్టుకొని సాయంత్రం చక్కగా రంగవల్లికలతో వేసుకొని ఇంటి ముంగిట కానీ మనము దీపావళికి పెట్టుకుంటాము కదండి, అలా చక్కగా ఇంటి ముంగిట తులసి కోట వద్ద ఎక్కడ పెడితే అక్కడ చక్కగా బాగా దీపాలతోటి వెలుగొందించుకోవాలి మనం ఇంటిని. ఆ తర్వాత ఇంట్లో చక్కగా మనము దేవుడి శుభ్రం చేసుకొని ఉంచుకుంటాము కదండి, చేసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి. మనము ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి మునుపు లేదు అంటే సాయంత్రం పూట మాత్రమే చేసుకుంటాము పూజ అనేది. ఈ 365 ఒత్తులు వెలిగించే రోజు మాత్రం మనము పొద్దున్నే వెలిగించాలి అనుకున్న వాళ్ళు పొద్దున్న వెలిగిస్తారు. లేదు అంటే ఉపవాసం ఉండి సాయంత్రము పున్నమి చంద్రుడు ఉన్నప్పుడే వెలిగిస్తారండి. మనకి కార్తీక పౌర్ణమి అంటేనే చంద్రుడు, పున్నమి చంద్రుడు ఉన్నప్పుడే లెక్క కాబట్టి పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంత్రము చంద్రకిరణాలు పడే దగ్గర చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే వెలిగిస్తాము. ఏమీ తినకుండానే వెలిగించాలండి. పొద్దునంతా కూడా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. కటిక ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు కూడా. సాయంత్రం కూడా ఇంట్లో తులసి కోట వద్ద దీపం పెట్టుకొని మనము అప్పుడు 365 ఒత్తులు వెలిగించుకోవాలి. సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత మనకి విష్ణాలయం కానీ, శివాలయం వద్ద కానీ, తులసి కోట వద్ద కానీ ఇవన్నీ కుదరకపోయినా ఆరు బయట చంద్రకిరణాలు పడే చోట లేదా ఇంట్లో దేవుని ముందు వెలిగిస్తారు. ఎక్కడ చేసినా మనకి ఒకటే పుణ్యం అండి, తులసి కోట వద్ద కానీ ఆలయంలో కానీ. కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద పూజించిన, మనము ఉసిరి దానం చేసిన కోటి రెట్ల పుణ్యం కలుగుతుంది. రోజు ఉసిరి దీపం తప్పకుండా పెట్టాలండి. ఉసిరి దీపం ఎలా అంటే శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆ పైన ఈ విధంగా చాకుతోటి పైన సమానంగా కట్ చేసి ఇట్లా గుంటలాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము దీపం పెట్టినప్పుడు ఎక్కువసేపు నిలుస్తుంది. ఆ మనము పెట్టిన తర్వాత ఒత్తి కొంచెం ఆవు నెయ్యి కూడా వేసామనుకోండి ఆ గుంటలాగా ఉన్న దాంట్లో, అప్పుడు మనకి ఎక్కువసేపు కూడా వెలుగుతుంది. కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒత్తులు మనము ఇంట్లో తయారు చేసినవి అయితే చాలా మంచిదండి. ఇలా తయారు చేసిన ఒత్తులే వాడాలి. లేదు అంటే మనకి మిషన్ కటింగ్తో వచ్చినవి కన్నా కూడా ఇలా అమ్ముతారండి. తీసుకొని మనం కౌంట్ చేసుకొని ఇలా 3గా కౌంట్ చేసుకొని 365 కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండకూడదు. ఈ విధంగా మనము కట్టలాగా కట్టుకొని ఆవు నెయ్యిని కొంచెం వేడి చేసుకొని అందులో బాగా నానబెట్టుకోవాలండి. దాంతోపాటు మనకి పువ్వొత్తులు కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు రోజే నానబెట్టుకుంటే ఇంకా మంచిది. మనం శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు. లేదు అంటే ఒక గంట ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఒత్తులు ఎక్కువ నానబెట్టుకున్న ఏ టెంపుల్లో వెలిగించినా ఈరోజు మంచిదే. ఎక్కడైనా మనం వెలిగించుకోవచ్చు పువ్వు ఒత్తులు పెట్టి.
కావాల్సిన పూజా సామాగ్రి చిన్న బెల్లం ముక్క, 2 ఎండు ఖర్జూరాలు, నానబెట్టుకున్న ఒత్తులు, నీళ్లు, అగ్గిపెట్టె, గంట, పసుపు, కుంకుమ, బియ్యపిండి, ఒక్కలు, పూరము, వస్త్రము, ధూప్ స్టిక్, ప్రమిదలు, కొబ్బరికాయ, తాంబూలము, తమలపాకులు, చదువుకోవడానికి మనకి బుక్కు, ఉసిరి దీపాలు, పువ్వులు, కడ్డీలు, అక్షింతలు ఇవన్నీ తప్పకుండా ఉంటే మనం ఆ టైంలో వెతుక్కునే పని కూడా ఉండదండి. తప్పకుండా ఇవన్నీ ఉంటే మనకి పూజ చేసుకునేటప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా ఏమీ వెతుక్కునే పని ఉండదు. ఇంట్లో చేసుకుంటున్నా కూడా ఇవన్నీ ఉంటాయి. మనము ప్రసాదంగా మనం తయారు చేసుకున్న ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు. ఆలయంలో చేసింది చూపిస్తున్నానండి. తులసి కోట వద్ద ఎలా చేసుకోవాలనేది క్లియర్గా కూడా ఒక వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మనం ఎక్కడైతే 365 ఒత్తులు వెలిగించాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా నీళ్ళతో శుభ్రం చేసుకొని తుడుచుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని చుట్టూరునా కూడా మనం ఇలా అష్టదిగ్బంధనం లాగా వేసుకొని పసుపు కుంకుమలు పువ్వులతోటి అలంకరించుకోవాలి. ఈరోజు సత్యనారాయణ వ్రతం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు శివాలయంలో, విష్ణాలయంలో ఎక్కడైనా మనం దీపం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. రుచిగా శుభ్రంగా ఉండి మాత్రమే చేయాలండి. ఉదయం పూట కానీ సాయంత్రం కానీ మనము చేసుకోవాలి. ఉదయము అని అంటే మనకి సూర్యోదయానికి మునిపే, అంటే చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రము మరియు పౌర్ణమి తిథి ఉన్నప్పుడు, పున్నమి చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి రోజు మనము 365 ఒత్తులు వెలిగిస్తాము. చాలామంది ఉసిరి దీపం గురించి చాలా డౌట్స్ వస్తున్నాయండి. ఉసిరి దీపము మనము పైన కట్ చేసి పెట్టడం వల్ల ఏమిటంటే ఎక్కువసేపు ఒత్తి వెలుగుతూ ఉందని పెడతామండి. కట్ చేయకుండా పెట్టడం ఏమిటి అంటే మనము ఒత్తి వెలిగించినప్పుడు అది నూనె కానీ నెయ్యి కానీ కారుతూ ఉంటుంది. అలా కారుతూ ఉండడం అని అంటే మనం వెలిగించిన తర్వాత వెలిగించిన వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా అలాగే కారిపోతాయి, వాళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయని చెబుతారు. కట్ చేసి పెట్టడం వలన దోషం అనేది ఏమీ ఉండదండి. ఇలా ఈ 2 పద్ధతులు అయితే చెబుతారు. కట్ చేయడం వల్ల అలా వస్తుంది, మనకు కట్ చేయకుండా అయితే కారుతుంది. దీపం ఎలా పెట్టుకోవాలి నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. తమలపాకు మీద పసుపు గణపతిని చేసుకొని వస్త్రం సమర్పించి పువ్వులు పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక తమలపాకు పెట్టి కొత్త ప్రమిదని తీసుకోవాలండి. ఈ విధంగా పసుపు కుంకుమలు రాసుకోవాలి. ఇంకా మనము పిండి దీపం పెట్టినా కూడా చాలా శ్రేష్టం అండి. ఈ విధంగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ప్రమిద మీద ప్రమిదైనా పెట్టాలి, లేదా కింద తమలపాకన్నా పెట్టాలి, కానీ ఉత్త ప్రమిద పెట్టకూడదు. ఇప్పుడు మనము ఉసిరికాయలు కట్ చేసి తెచ్చుకున్నాం కదండి, వాటికి కూడా మనము పసుపు కుంకుమలు రాసుకొని కింద తమలపాకు కానీ లేదా ప్రమిదలో కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒత్తుల్ని కింద ఈ విధంగా పువ్వులా చేసుకొని ఒక 5 ఒత్తుల్ని పైకి ఈ విధంగా లాక్కొని అరేంజ్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత కర్పూరంను మనము అన్నిటికీ పైన రాసుకుంటే తొందరగా కూడా వెలుగుతుంది, ఎక్కువసేపు వెలుగుతుందండి వెంటనే. అందుకోసం 65 ఒత్తులకి మాత్రం 1-2 కర్పూరం బిళ్ళలు వేసుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి ఒక్కటే 365 ఒత్తులు చేసుకొని వెలిగిస్తారు. కొందరు ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 365 ఒత్తులు పెట్టి అలా కూడా వెలిగించుకుంటారు. ఇప్పుడు మనము ఏ ఇంట్లో అయినా నిత్య దీపం పెడతారో వారి ఇల్లు సుఖ సంతోషాలతో తులతూగుతుంది. అయితే సంవత్సరంలో మనకి 365 రోజులు వస్తాయి. అన్ని రోజులు అందరికీ కుదరదండి, ఆడవాళ్ళకి అడ్డంకులు వస్తాయి. అందుకని ఈరోజు మనము 365 ఒత్తులు, రోజుకో ఒత్తి చొప్పున 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం కూడా చేసిన పుణ్యం కలుగుతుంది. కుదరని వాళ్ళు కార్తీక సోమవారాలు కానీ, ద్వాదశి, ఏకాదశి ఇటువంటి రోజుల్లో కూడా వెలిగించుకోవచ్చు. ఈ విధంగా నైవేద్యాలు, తాంబూలము సమర్పించుకొని అప్పుడు మనం దీపం వెలిగించుకొని ముందుగా గణపతిని పూజించుకోవాలి. గణపతి అష్టోత్తరము, లేదా మనకి టైం ఉండదు కదండి టెంపుల్లో అయితే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని గణనాథుని పూజించుకొని అక్షింతలతోటి పువ్వులతోటి పూజించుకున్న తర్వాత మనము శివాష్టోత్తరం కానీ, విష్ణు అష్టోత్తరము కానీ, లేదు మనము చంద్రుని అష్టోత్తరం చదువుకున్నా మంచిదండి. ఈ విధంగా చదువుకొని చింతలు పూలు సమర్పించి అప్పుడు మనం కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలండి. ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించుకునేట్లయితే కార్తీక పురాణం చదువుకుంటే ఈరోజు చాలా మంచిది. ఇంకా విష్ణు అష్టోత్తరము, శివ అష్టోత్తరము, తులసి అష్టోత్తరము, ఏమైనా మనకు వచ్చిన శ్లోకాలు ఇవన్నీ చదువుకోవాలండి. కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకున్న తర్వాత ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మనము
గణనాథుని దగ్గర అక్షింతలు, ఆ దేవుని దగ్గర పెట్టిన అక్షింతలు మన మీద వేసుకోవాలి. అయితే 365 ఒత్తులు ఈ విధంగా వెలిగిన తర్వాత మనము ఒకసారి ఇట్లా రౌండ్గా తిప్పిన తర్వాతనండి ఆ మొత్తము కాలాలండి, బూడిదలాగా అవ్వాలన్నమాట. అట్లా వదిలేసి రాకూడదు, ఒకవైపుకి తిప్పుకొని వస్తే మంచిది. రోజు దీపదానం చేస్తే మనకి 1,000 రెట్ల పుణ్యం కలుగుతుంది. మనం ఉసిరి దీపం దానం చేసిన సాలగ్రామము ఈ విధంగా ఈరోజు మనకి ఒక పెద్ద ప్లేట్లో బియ్యం పోసి ఉసిరి దీపం పెట్టి ఈ విధంగా కొంచెం డబ్బులు పెట్టి తాంబూలం పెట్టి అలా మనము ఈరోజు దానం చేస్తే మనం చేసే పాపాలు అన్నీ కూడా ఆ దానంతో తొలగిపోతాయట. ఆ గణపతిని మనం చేసుకున్న పసుపు గణపతిని ఇంటికి కూడా తీసుకొచ్చుకోవచ్చండి. లేదు అంటే అక్కడే వదులుతారు. ఎక్కువగా ఇంటికి తీసుకొచ్చుకుంటే మాత్రం మంచిది. మనం పెట్టిన తాంబూలంలో ఒక అరటిపండు, ఒక కొబ్బరి చిప్ప ఇవైతే ఇంటికి తీసుకొచ్చుకుంటాము. ఇంట్లో చేసుకుంటే అన్నీ మనమే వాడుకుంటాము. ఈరోజు అన్నీ చదవలేకపోయినా ఓం నమో నారాయణాయ అని కానీ ఓం నమఃశివాయ నమః అని కానీ పఠించిన మనకి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఉసిరి దీపాలు అనేవి బేసి సంఖ్యలోనే వెలిగించుకోవాలండి. 5 అలా వెలిగించుకోవాలి. ఉసిరి దీపం పెట్టి పూజారికి మనం దానం ఇచ్చినా కూడా దక్షిణ పెట్టి చాలా పుణ్యం లభిస్తుంది. నాకు తెలిసింది మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఆ శివకేశవులను పూజించి ఆ శివకేశవుల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.